రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వం మొదట యంగ్ రెబల్ స్టార్గా ప్రేక్షకులకు పరిచయం. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్గా పర్యాయపదం. అతని కటౌట్ కొన్ని కోట్ల రూపాయలకు బ్రాండ్. అతని సినిమాలు సంచలనాలకు మారుపేరు. అతని రికార్డులు బాక్సాఫీసును బద్దలు కొట్టిన చరిత్రలు. అతనే రెబల్ స్టార్ ప్రభాస్. ఇవాళ ఈ తిరుగులేని స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఏ టైటిల్ పెడితే ఆ టైటిల్ కు తగ్గ పర్ఫార్మెన్స్, దర్శకుడు ఏ పాత్రను సృష్టిస్తే ఆ పాత్రకు ప్రాణం పోయగల టాలెంట్, జానర్ ఏదైనా డోంట్ కేర్. పాన్ ఇండియా అప్పీల్ ఒకటే ఇంపార్టెంట్. అందుకే ప్రభాస్ కాస్త రెబల్ స్టార్ అయ్యాడు. అక్కడి నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా మొత్తం ప్రభాస్ నటించే సినిమాల వైపే చూస్తోంది. అతని రాక బాక్సాఫీస్ దగ్గర సంచలనాల మోత, అభిమానులకు సంబరాల పండుగ. బాహుబలితో దేశం గర్వించే తిరుగులేని హీరోగా నిలబడ్డాడు ప్రభాస్. ఆ తర్వాత తనదైన పాత్రలతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రాజెక్టులో భాగమవుతున్నాడు. ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రముఖ సినీ నిర్మాత సూర్యనారాయణ రాజు కుమారుడు. మద్రాసులో జన్మించాడు ప్రభాస్. మొగల్తూరు స్వస్థలం. భీమవరంలో పాఠశాలలో చదివాడు. హైదరాబాద్ లో ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నిజానికి ప్రభాస్ కు సిగ్గెక్కువ. అలాగే తొలి సినిమా ఈశ్వర్లో నటించే సమయానికి తనని ఎవరు చూస్తారు అని భయపడ్డాడు కూడా. అలాంటి కథానాయకుడు కెమెరా స్విచ్ ఆన్ చేయగానే ఎలా నటిస్తాడో, ఎలా ప్రేక్షకులను అబ్బురపరుస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ప్రభాస్ టాలీవుడ్ టాప్ స్టార్. వన్స్ ఈ మూవీకి 5 ఏళ్లు కేటాయించాడు. రాజమౌళి విజన్ ని నమ్మి ముందుకు సాగాడు. కట్ చేస్తే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దేశం మొత్తం మీద ఉన్న టాప్ డైరెక్టర్స్, టాప్ ప్రొడ్యూసర్స్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. ఒక సినిమాతో 1800 కోట్లకు పైగా వసూళ్లు. అంతకు ముందు భారతీయ సినిమా ఎన్నడూ ఇలాంటి వసూళ్లను చూడలేదు, కనలేదు, వినలేదు. తన కట్అవుట్ తో టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసిన ఘనుడు రెబలుడు. తన స్టార్డమ్ తో ఏ ఒక్క జానర్ కు పరిమితం కాలేదు ప్రభాస్. యాక్షన్, హారర్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అన్నింటిలోనూ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పుడు కూడా చేతిలో మరే పాన్ ఇండియా హీరో చేతిలో లేని చిత్రాలున్నాయి. సంక్రాంతికి రాజాసాబ్, ఆ తర్వాత ఫౌజీ, ఆ వెంటనే స్పిరిట్, ఇంకా లైన్ లో సలార్ సీక్వెల్, అలాగే కల్కి సీక్వెల్ కూడా ఉన్నాయి. వీటితో పాటు హనుమాన్ డైరెక్టర్ తో మూవీ పట్టాలెక్కాల్సి ఉంది. ఇది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్.